గాఢ నిద్రలో మీ ఇద్దరికీ ఎటువంటి బంధము లేదు. గాఢ నిద్రలో నా కూతురని చెప్పండి, ప్రపంచం మొత్తం ఇచ్చేస్తాను. నువ్వు నిద్రపోయినప్పుడు గాఢ నిద్రలో నా తండ్రి అని చెప్పమ్మా, చెప్పలేదు. అక్కడ జీరో థాటు. మరి అక్కడ ఏమైంది అంటే అక్కడ నో ఫస్ట్ పర్సన్, రెండోది సెకండ్ పర్సన్ లేడు, థర్డ్ పర్సను ఉండడు. ఉదాహరణకి గార్డెన్ నిధిలో ప్రపంచం మొత్తం నాకు ఇవ్వు నానాను నీకు ఇచ్చేస్తాడు. పోనీ నువ్వు మీ నాన్నకి ఇచ్చేసే ప్రపంచం మొత్తం ఫ్రీగా ఇవ్వలేవు. అక్కడ ఓన్లీ నో మైండ్, నో వరల్డ్, నో గాడ్. అదే క్షేత్రజ్ఞుడు. గాఢ నిధిలో చనిపోతాను నీకు భయం ఉందా చెప్పు. గాఢ నిధిలో నీ శరీరాన్ని తీసుకెళ్ళి సముద్రంలో వేస్తాను, అక్కడ సముద్రాలు లేవు కదా. సూర్యమండలాన్ని తీసుకెళ్ళి నీ బాడీని కాల్చేస్తాను, అక్కడ నీకు సూర్యుడు లేడు కదా, వాయువు భయం లేదు కదా. మరి పంచభూతాలతో నీకు భయం ఎందుకు లేదు అంటే అక్కడ బియాండ్ మైండ్ అంటే పంచభూతాలను దాటిన పరమాత్మ మీరిద్దరు గార్డెన్ నిద్రలో. మళ్ళీ ఎప్పుడు వచ్చింది ఇల్యూజన్? మైండ్ వచ్చింది, బాడీ వచ్చింది, వరల్డ్ వచ్చింది, మళ్ళా వ్యవహారం సాగుతుంది. ఇలా ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా నా కూతురు నా తండ్రి అని నీ ఆలోచన ఉంటే మళ్ళా జన్మలు ఎత్తవలసిందే. ఎవరికైతే గాఢ నిధిలో ఒక్క ఆలోచన కూడా లేకుండా మెలకువలో వాళ్ళు జీరో చేసుకుంటారో వాళ్ళ అజ్ఞానం పటాపంచలైపోయింది. అటువంటి వ్యక్తికి జన్మ రమ్మన్నా రాదు. నీకు జన్మలు దేవుడు తీసుకురాడు, నీ మనసులోని ఆలోచనలే నీకు జన్మలు తెస్తున్నాయి. ఇది తెలుసుకోండి ఓ మానవులారా. నీ సుఖదుఖాలకు కారణం ప్రపంచం కాదు, నీ మనస్సే. ప్రపంచం ఎంతో ప్రశాంతంగా ఉంది, నువ్వు వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేస్తున్నావు. మరి గాఢ నిధిలో నీకు మైండ్ లేదు, ఒక డిస్టర్బెన్స్ లేదు కదా. కాబట్టి నీ మైండ్ని పీస్గా ఉంచుకోవటం నీ చేతిలో ఉన్నది, నీ మనసుని డిస్టర్బ్ చేసుకోవటం నీ చేతిలో ఉంది. అందుకనే నీ మనసు నీ స్వాధీనమైతే ఈ ప్రపంచంలో ఎంతమంది యాంటీగా ఉన్నా నీ మనసు శాంతిగా ఉంచుకోవచ్చు. ఇదే గాఢ నిధిలో పొందే ఆనందాన్ని మెలకువలో పొందటమే జీవిత పరమార్థం. ఈ కర్మ ద్వారా పొందబడే ఈ ప్రపంచం మొత్తం నీ సొంతమైన నీకు ఇచ్చిన మళ్ళా గాఢ నిధిలో మాయమైపోతుంది. దిస్ వరల్డ్ ఈజ్ ఇల్యూజన్. నాకు కలలో 1,00,000 టన్నుల బంగారం ఉన్నది, అది నాకు కలలో విలువైంది. మేలుకున్నాను, మేలుకోగానే 1,00,000 టన్నుల బంగారం నేను నీకు ఇస్తానంటే నవ్వుకుంటారు. అంటే మెలకువలో 1,00,000 టన్నుల బంగారం ఇవ్వండి స్వామి అంటారు. సరే, మెలకువలో 1,00,000 టన్నుల బంగారం ఇస్తాను, స్వప్నంలో 1,00,000 టన్నుల బంగారం ఇస్తాను, గాఢ నిధిలో 1,00,000 టన్నుల బంగారం, కలలోని 1,00,000 టన్నుల బంగారం నిద్రలోకి తీసుకెళ్తావా తల్లి? తీసుకెళ్ళావు. మరి మరణించేటప్పుడు శ్మశానానికి 1,00,000 టన్నుల బంగారంలో 1,00,000 టన్నుల బంగారంలో 1 గ్రాము ఎవరైనా శ్మశానాన్ని తీసుకెళ్తున్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి ఓ మానవులారా. గాఢ నిధిలో కామం లేదు, క్రోధం లేదు, లోభం లేదు, మోహం లేదు, మదం లేదు, మాశ్చర్యం లేదు. గాఢ నిధిలో కామం చెప్పండి, ఏది కోరుకుంటే అది ఇస్తాను. అందుకనే గాఢ నిధిలో మీరు ఏది కోరుకున్నా అది గాఢ నిధిలో ఇస్తాను, లేదా మెలకువలో ఇస్తాను. కానీ గాఢ నిధిలోనే తీసుకోవాలి. మెలకువలో కోరికలన్నీ కూడా గాఢ నిధిలో తీరుస్తాను.